హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ముందు వీడియోస్లో చెప్పాను కదా రావుకాల దీపం అని. ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అని. ఈ దీపం రావుకాల దీపం అని అంటారు. శుక్రవారం కానీ మంగళవారం కానీ పెట్టుకోవాలి. శుక్రవారం పెట్టుకోవాలి అనుకుంటే 10:30 నుంచి 12 లోపు అయితే పెట్టుకోవాలి. అదే మంగళవారం పెట్టాలి అనుకుంటే 3 నుంచి 4:30 లోపు అయితే పెట్టుకోవాలండి. ఈ దీపం మీ ఊర్లో ఏ అమ్మవారు ఉన్నా కూడా పెట్టుకోండి. నేనైతే చింతాలమ్మ అమ్మవారికి అయితే పెట్టుకుంటున్నాను. మీరు ఏదైనా కోరిక కోరుకుని 9 వారాలు కానీ లేకపోతే 11 వారాలు కానీ పెడతాను అని చెప్పుకోండి. నేనైతే 11 వారాలు అయితే పెడుతున్నాను. మా సైడ్ అయితే మేము బాగా నమ్ముతామండి ఈ దీపాన్ని. చాలా భక్తితో పెట్టాలి, ఏదో మనం పెడుతున్నాము అంటే కాదు. ఇప్పుడు దీపం ఎలా పెట్టాలో చూపిస్తాను. ఫస్ట్ నీళ్లు పోసి కొంచెం నేలంతా కడుక్కోండి. కడుక్కుని ముగ్గు పిండితో ముగ్గు అయితే వేసుకుని పసుపు కుంకుమ కూడా పెట్టండి నేలపైన. పెట్టిన తర్వాత 3 గుప్పులు బియ్యం అయితే వేసుకోవాలి. వేసుకుని ఇట్లా కుట్టుడు ఆకు ఉంది చూడండి, ఇస్తరాకులాగా, ఈ ఆకు అయితే పెట్టుకోండి. బియ్యం పోసాను కదా, బియ్యం పైన అయితే పెట్టండి. ఆకుని పెట్టి ఇట్లా పసుపు గ్యాప్ లేకుండా ఆకంతా కూడా పసుపు రాయాలి. రాసి ఆకు పైన కూడా మళ్ళీ ముగ్గు అయితే వేసుకుని పసుపు కుంకుమ పెట్టుకోవాలండి. ఇప్పుడు రావు కాలంలో దీపం అంటే నిమ్మకాయ దీపాలు పెట్టాలి. మన ఇష్టం, ప్రమిత్తో కూడా పెట్టుకోవచ్చు. ఫస్ట్ దీపం నేనైతే ప్రమిత్తో పెట్టి మళ్ళీ ఇది నిమ్మకాయతో అయితే స్టార్ట్ చేశాను. నిమ్మకాయ కట్ చేసి పిండుకుంటాం కదా, పిండుకున్న తర్వాత ఆ రసం అంతా ఇస్తరాకు చుట్టూరే పిండాలండి, బయట ఇంకెక్కడ పిండకూడదు. ఇంకా రసం అయితే పిండేసి ఇస్తరాకు పైన నిమ్మకాయ దీపాలు అయితే పెట్టేసుకున్నాను. పూలతో కూడా అలంకరించుకునేసాను అంతా. ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టాలండి. కొబ్బరికాయ అయితే కొట్టుకుంటున్నాను. సామాన్యంగా కొబ్బరికాయ అయితే అసలు నాకు పగలదు. నేను గట్టిగా కొట్టకపోవడమో లేకపోతే కాయగా బలంగా ఉండడమో నాకైతే అసలు అర్థం కాదు. ఫైనల్గా అయితే పగిలింది ఒక 4 దెబ్బలకే. నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి, 3వ వారం పూజ కూడా. మీరు కూడా రావుకాలలో దీపం పెట్టాలి అనుకుంటే ఇప్పుడైతే వీడియోలో క్లారిటీగా చూపించాను ఎలా పెట్టాలి అని. అట్లయితే ట్రై చేయండి. ఇంకా నాకు 8 వారాల పూజ అయితే ఉంది. ఆ 8 వారాల్లో పూజ ఎలా చేస్తానో, ఏమేం చేస్తానో మీతో కూడా షేర్ చేసుకుంటాను. మా ఊరి అమ్మవారిని అయితే చూసేయండి, చూడండి ఎంత చక్కగా అలంకరించారో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.